బ్రేకింగ్ న్యూస్ చూసిన నిన్నటి వరకు ఢిల్లీలో బిజీగా ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కాకినాడలో పర్యటించనున్నారు. కాగా పవన్ కాకినాడ టూర్ ఆసక్తికరంగా మారింది. 2 రోజుల క్రితం కాకినాడ పోర్టులో అక్రమంగా పట్టుబడిన బియ్యంపై జనసేనాని ఆరా తీనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్నటి వరకు ఢిల్లీలో బిజీగా ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కాకినాడలో పర్యటించనున్నారు. కాగా పవన్ కాకినాడ టూర్ ఆసక్తికరంగా మారింది. 2 రోజుల క్రితం కాకినాడ పోర్టులో అక్రమంగా పట్టుబడిన బియ్యంపై జనసేనాని పవన్ ఆరా తీనున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, గుడ్ మార్నింగ్ స్వప్న. ఏదైతే 2 రోజులుగా ఢిల్లీలో బిజీగా గడిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ఏపీకి రావడము, అనంతరం కాకినాడ ఆయన పర్యటనకు రావడం కూడా షెడ్యూల్ కూడా ఖరారైపోయింది. అదే ఉదయం 10 గంటలకు మధురపూడి ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో ఎవరిని కలవకుండా నేరుగా యాంకరేజ్ ఫోర్ట్ కి అయితే చేరుకుంటారు. ఏదైతే 2 రోజుల క్రితము కలెక్టర్ షణ్మోహన్ సగ్లి అయితే ఆయన రంగంలోకి దిగారు. ఏదైతే అక్రమంగా సముద్రం కాకినాడ యాంకరేజ్ పోర్టు ద్వారా సముద్రం ద్వారాగా ఇతర దేశాలకు ఏదైతే టీడీఎస్ రైస్ ను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో ఆయన పోర్టులోకి చేరుకోవడం, నేరుగా సముద్రంలోకి వెళ్లడము, ఏదైతే షిప్ సంబంధించి 38,000 టన్నుల బియ్యాన్ని అయితే ఆయన సీజ్ చేశారు. అందులో దాదాపు 640 టన్నుల బియ్యం అయితే టీడీఎస్ రైస్ గా గుర్తించారు. అయితే అక్కడి నుంచి కూడా షిప్ తరలిపోతున్న బియ్యాన్ని అయితే 10,000 టన్నుల నుంచి అంటే ఆన్ రీడ్ ఫిష్ వైపు ఉన్న ఏదైతే ఈ షిప్ వైపు ఉన్న బియ్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ఏదైతే టీడీఎస్ బియ్యాన్ని తరలించారో ఏదైతే అభియోగాలు ఉన్నాయో దానిపై కూడా గతంలో కూడా పవన్ కళ్యాణ్ కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీనిపై ప్రస్తావించారు. అయితే తాజాగా ఏదైతే ఇప్పుడు గతంలో 5 సంవత్సరాలు ఏ విధంగా అయితే ఈ అక్రమార్కులు పీడీఎస్ రైస్ ని సముద్రం ద్వారా తరలించారో అదే రీతిలో కూటమి ప్రభుత్వం వచ్చి 5 నెలలు పూర్తి కావస్తున్నప్పటికీ కూడా అదే రీతిలో అయితే ఈ పోర్టు నుంచి కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా సముద్రం ద్వారా అయితే ఇతర దేశాలకు ఇంకా ఈ లావాదేవీలు అయితే నడుస్తూనే ఉన్నాయి. అయితే ఇక్కడ నుంచి పంపిస్తున్న రైస్ ని అక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు, అసలు ఇటువైపు ఎవరున్నారు అటువైపు ఎవరున్నారు అని తెలుసుకునే కోణంలో అయితే నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు కాకినాడకు రాబోతున్నారు. ఆ పేదలకు అందాల్సిన బియ్యం ఇంకా ఎన్ని గోడౌన్స్ అక్రమంగా నిల్వ చేశారో దానిపై ఆరా తీసే అవకాశం అయితే ఉంది. అయితే ఈ శాఖకు సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నాదెండ్ల మనోహర్ తో పాటు కాకినాడకు చెందిన సరఫరాల శాఖ ఎవరైతే చైర్మన్ ఉన్నారో తోట సుధీర్తో పాటు ఈ రోజు కాకినాడలో అయితే పోర్ట్ లో యాంకరేజ్ పోర్ట్ లో అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పర్యటిస్తున్నారు. అయితే 2 రోజులు ఢిల్లీలో ఉండి ఎంపీలకు విందించిన తర్వాత ఏపీకి వచ్చిన అనంతరము కాకినాడకు రావడం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ 5 సంవత్సరాలు రైస్ కు అంటే రాష్ట్రంలోనే తెలంగాణ నుంచి కూడా కాకినాడకి ఈ రైస్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి సముద్రం ద్వారా కూడా ఇతర దేశాలకు పంపిస్తున్నారు. అయితే ఇది 5 సంవత్సరాల నుంచి కూడా నడుస్తున్నప్పటికీ కొన్ని లక్షల కోట్ల రూపాయలు అయితే ఇది ఇక్కడ లబ్ధి చేకూర్చిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి అప్పుడు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్న నాయకులంతా కూడా ధ్వజం ఎత్తారు, మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా దీన్ని నిరోధిస్తాము, పేదలకు అందరి బియ్యాన్ని ఈ విధంగా తరలిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఎటువంటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించినప్పటికీ కూడా ఈ 5 నెలల్లో కూడా ఇదే రీతిలో అంటే ఏంటి ఇప్పుడు అధికార ఎవరి కూటమి నేతలు ఉన్నారో కూటమి నేతలకే అప్పుడున్న ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారాగా వీళ్ళు టైఅప్ అయ్యి ఈ వ్యవహారాన్ని ఇంకా ముందుకు నడిపిస్తున్నారన్న కొన్ని అభియోగాలు కూడా వస్తున్నాయి. నందిని, కేవలం ఇది తొలిసారి కూడా కాదు, అధికారంలోకి వచ్చిన మొదట్లో కూడా నాదెండ్ల మనోహర్ కూడా ఇలాగ అక్రమంగా నిర్వహించిన ధాన్యాన్ని కూడా అక్రమంగా నిర్వహించిన ఈ బియ్యాన్ని కూడా ఆయన చూడటం జరిగింది. దానికి సంబంధించి చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు గతంలో, అంటే అధికారంలోకి వచ్చిన కొత్తలో. అయినప్పటికీ కూడా మళ్ళీ వారి తీరు ధోరణి మార్చుకోకుండా ఇదే విధంగా వారి అక్రమ రవాణాకు సంబంధించి ఈ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు. దీని వెనకాల ఎవరున్నారు? అదేవిధంగా కాకినాడలో ఈరోజు పవన్ కళ్యాణ్ టూర్ నేపథ్యంలో ఏ అంశాలు ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి? ఆ టూర్ ఏ విధంగా సాగనుంది నందిని?
ఖచ్చితంగా మీరు అన్నట్లు ఏదైతే మంత్రి నాదెండ్ల తాను ఈ శాఖకు మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ముందుగా కాకినాడకి వచ్చారు. ఆయన కాకినాడకి వచ్చారు. కాకినాడలో ఏదైతే ద్వారంపూడి అనుచరులకు సంబంధించిన ద్వారంపూడికి సంబంధించిన ఈ రైస్ గోడౌన్స్ ను కూడా తనిఖీ చేశారు. కొన్ని వేల టన్నులకు సంబంధించి ఈ పీడీఎస్ రైస్ ను కూడా సీజ్ చేశారు. కొంతమందిపై 60 కేసులు నమోదు చేశారు. అంటే తూతూ మంత్రంగానే నడిచిందని కూడా కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే కొన్ని రోజులు మళ్ళీ కొంచెం కాము పైనప్పటికీ కూడా కొన్ని రోజులుగా మళ్ళీ ఈ అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో ఈ అక్రమంగా నిల్వ ఉంచిన ఈ గోడౌన్స్ లో ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా మళ్ళీ రెచ్చిపోవడం మొదలు పెట్టారు. అయితే మనం ఇప్పుడు కొన్ని ప్రజల నుంచి కూడా కొన్ని సమాచారం కూడా వస్తుంది. ఏదైతే గతంలో ఏ విధంగా ఈ పీడీఎస్ రైస్ ని సముద్రం ద్వారా ఇతర దేశాలకు తరలించారో అదే రీతిలో 5 నెలలు కూడా జరుగుతుంది. అంటే ఎవరైతే ద్వారంపూడి అనుచరులకు ఇక్కడున్న కూటమి నేతలకు సహకరిస్తున్నారనే అభియోగాలు కూడా వస్తున్నాయి. అంటే దీనిపై కూడా పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టవలసిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే దీన్ని పూర్తి స్థాయిలో నిరోధిస్తామన్న కూటమి ప్రభుత్వం ఎందుకు ఈ 5 నెలల్లో కూడా కొంచెం కూడా దీన్ని నిరోధించలేకపోయింది. అంటే నాదెండ్ల మనోహర్ కాకినాడలోని కొన్ని చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. అంటే చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ వచ్చే లారీల నుంచి వచ్చే బియ్యం ఏదైతే ఉందో బియ్యాన్ని ల్యాబ్ కు పంపించిన తర్వాత దాన్ని ల్యాబ్ టెస్ట్ అయిన అనంతరము అది పీడిఎస్ రైస్ కాకపోతే దాన్ని లోపల పంపించవలసిన అవసరం అయితే అధికారులకు ఉంది. కానీ అధికారులు కూడా కొమ్ము కాస్తున్నారు. ఈ విధంగా ప్రజల నేతలు ఏదైతే కళ్ళు కాపి ఈ విధంగా ఈ రైస్ కూడా పవన్ కళ్యాణ్ తో పాటు సీఎం చంద్రబాబు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. అయితే ఇప్పటికీ నిన్న కలెక్టరేట్ లో కలెక్టర్ ని కూడా కొంతమంది మీడియాను ప్రశ్నించడంతో ఆయన ఒకటే చెప్పారు, దీనికి సంబంధించి తునితో పాటు అంటే అడిషనల్ గా కొన్ని చెక్ పోస్టులు కూడా పెడుతున్నాము, చాలా పటిష్టంగా దీన్ని మేము ఏర్పాటు చేస్తున్నాము. తునితో పాటు రావులపాలెంలో అంటే తెలంగాణ నుంచి వచ్చే రైస్ కి సంబంధించి కావచ్చు, ఇటు ఏపీ నుంచి వెళ్లే రైస్ కి సంబంధించి కావచ్చు, ఈ 2 చోట్ల కూడా మళ్ళీ పటిష్టంగా మేము అయితే చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఏదైతే ఈ అభియోగాలు వస్తున్నాయో దాన్ని పూర్తి స్థాయిలో నిరోధించడానికి అయితే కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని నేతలు కూడా చెప్తున్నారు. రైట్, థాంక్యూ నందిని.